నవంబర్ 20వ తారీఖు రాత్రి 7 గంటలలోపు ధనస్సు రాశి వారికి ఒక షాకింగ్ విషయం అయితే తెలియబోతుంది. అయితే ఆ యొక్క మైండ్ బ్లాకింగ్ విషయం ఏమి? శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్యా, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల ఎటువంటి వశీకరణమైనా ధనం నిలకడగా లేకపోవటం, మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే 24 గంటల్లోనే పరిష్కారం లభించును. 100% మీకు మీ యొక్క సమస్యకి ఖచ్చితంగా సొల్యూషన్ అనేది 24 గంటల్లోనే దొరుకుతుంది. వీరిని సంప్రదించవలసిన నెంబర్ 9043637512. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ పండిత్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు. మీకు ఎటువంటి తీరని సమస్యలకైనా సరే నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. మీ సమస్యలన్నింటికీ కూడా 24 గంటల్లోనే పరిష్కారం లభిస్తుంది. ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ధనస్సు రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, అలానే వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే రాశి చక్రంలో 9వ రాశి ధనస్సు రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులు ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చి గురువు. ఇక గురువు అంటే చాలా అద్భుతమైనటువంటి అనుగ్రహం. అంటే గ్రహాలలో అనుగ్రహం, గురుబలం ఎవరికైతే ఉంటుందో వారు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. అంతేకాదు గురుబలం ఎవరికైతే అధికంగా ఉంటుందో వారి జీవితంలో కనక వర్షం కురుస్తుంది. నమ్మలేని అదృష్టాలు, అలానే ఐశ్వర్యం అనేది వస్తుంది అనటంలో సందేహం లేదు అని చెప్పుకోవచ్చు. అంతేకాదు గురువు అనుగ్రహం అనేది పొందటాని కోసమని ఈ యొక్క ఎన్నో పూజలు చేస్తూ ఉంటాము. ప్రతి ఒక్కరు కూడా గురువు యొక్క అనుకూలత, అనుగ్రహం పొందాలని ఎన్నో రకాల పూజలు, పరిహారాలు, నవగ్రహ పూజలు చేస్తూ ఉంటారు. గురువు యొక్క అనుకూలత ఉంటే జీవితంలో ధనపరమైనటువంటి సమస్య అనేది అస్సలు ఉండదు అని చెప్పుకోవచ్చు. ధనానికి సంబంధించినటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. అలాంటి గురువు ఈ యొక్క ధనస్సు రాశి వారికి అధిపతిగా ఉంటారు కనుక గురుగ్రహం అనేది వీరిపై ఎల్లప్పుడూ ఉంటుంది. అందువలన ధనస్సు రాశి వారికి కష్టాలు అనేవి ఉండవు. అలా అని కష్టాలు లేకుండా మనిషి జీవించలేరు. కష్టాలు ఉండవు అంటే అస్సలు కష్టాలే ఉండవేమో అనుకోవటం కాదు. కష్టాలు అనేవి ప్రతి వ్యక్తికి కూడా ఉంటాయి. కానీ ఆ కష్టాలు అనేవి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటాయి. కష్టాలు లేకుండా ఎవరి జీవితం కూడా ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ కష్టాలు అనేవి చాలా సహజం. అలా ధనస్సు రాశి వారికి కష్టాలు మాత్రం ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటాయి. గురువు యొక్క అనుకూలత కూడా పెరుగుతుంది కనుక ఈ యొక్క ధనస్సు రాశి వారు జీవితంలో స్థిరపడేటటువంటి యోగం అధికంగా ఉంటుంది. అంటే అతి త్వరగా స్థిరపడే యోగం అధికంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కష్టపడే స్వభావులు. ఇక వీరు ఒకసారి పైకి ఎదిగారు అంటే వీరి ఎదుగుదలను ఆపటం ఇక ఎవ్వరి వల్ల కూడా కాదు. మీ చుట్టూ ఉండేటటువంటి అంటే మీ యొక్క శత్రువులు, మీకే కనబడకుండా ఉండే మీ శత్రువులు మిమ్మల్ని అనగదొక్కాలి అని చూసినటువంటి మీ శత్రువులకి కూడా మీరు లొంగరు అని చెప్పుకోవచ్చు. అయితే నవంబర్ 20వ తారీఖు బుధవారం రోజున ధనస్సు రాశి వారికి రాత్రి 7 గంటల లోపు ఏ విషయంలో మైండ్ బ్లాక్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. వీరికి మైండ్ బ్లాక్ అయ్యేటటువంటి విషయాలు ఏమిటి అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం. అయితే ఈ యొక్క ధనస్సు రాశి వారు ఊహించని విధంగా జరుగుతుంది. అంటే వీరు ఏది అనకముందే వీరు అన్నారు అన్నట్టుగా పెద్ద నింద, అపనింద వీరిపై పడబోతుంది. దాని కారణంగా వీరు చాలా మూడఫ్ అవుతారు. ఇక వీరు ఏది అనకపోయినా సరే, అంటే ధనస్సు రాశి వారు ఏది ఎవరిని అనకపోయినా అందరి పట్ల మంచి మానవత్వాన్ని కలిగి ఉన్న, అందరినీ మంచిగా సమానత్వమైనటువంటి మనస్సుతో చూసినప్పటికీ వీరిపైన ఈ నిందలు అనేవి పడుతూ ఉంటాయి. అంటే వీరు తప్పు చేయకపోయినా చేశారు అనేటటువంటి నిందలు పడుతూ ఉంటాయి. అలాంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి మైండ్ బ్లాక్ అయ్యేటటువంటి విషయం అనేది వీరికి తెలుస్తుంది. కనుక ధనస్సు రాశి వారు జాగ్రత్తగా ఉండాలి.
ఇతరులకి ఎలాంటి రహస్యాలను పొరపాటున కూడా చెప్పకూడదు. అది మీ యొక్క సొంత బంధుమిత్రులు అయినా, సొంత చుట్టాలు అయినా, రక్త సంబంధీకులు అయినా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనూ మీ యొక్క రహస్యాలను పంచుకోకండి. ఇది మీ జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి అంశం, ముఖ్యమైనటువంటి ఘట్టం. కనుక ధనస్సు రాశివారు నవంబర్ 20వ తారీఖు సాయంత్రం అంటే రాత్రి 7 గంటలలోపు ఈ యొక్క మైండ్ బ్లాక్ అయ్యేటటువంటి విషయం తెలుస్తుంది. జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.